వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విలన్ పాత్రల ద్వారా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల ద్వారా అజయ్ మంచి పేరును సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను సినిమాల్లోనే కాదని బయట కూడా తప్పులు చేశానని అజయ్ తెలిపారు. టీనేజ్ లో జరిగిన సంఘటనను అజయ్ గుర్తు చేసుకున్నారు. 19 సంవత్సరాల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకుని నేపాల్కు పారిపోయానని అజయ్ అన్నారు. నేపాల్లో ఫ్రెండ్తో కలిసి 3 నెలలు సరదాగా గడిపానని అజయ్ చెప్పుకొచ్చారు. అయితే తీసుకెళ్లిన డబ్బులు మొత్తం ఖర్చు కావడంతో ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేవని అజయ్ వెల్లడించారు. ఆ డబ్బుల కోసం తాను హోటల్లో పని చేయాల్సి వచ్చిందని, అక్కడ గిన్నెలు కడిగి ఆ డబ్బుతో ఇంటికి వచ్చానని అజయ్ తెలిపారు. కాలేజీ సమయంలో శ్వేతరావుని ప్రేమించి సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నానని అజయ్ వెల్లడించారు. ఆర్య సమాజ్లో పెళ్లి జరిగిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నానని అజయ్ అన్నారు. శ్వేతరావురి 2017 సంవత్సరంలో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్కు ఎంపిక కావడంతో పాటు 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాగా ఎంపిక కావడం గమనార్హం. ఈ జంటకు ఒక కొడుకు, ఒక కూతురు కాగా అజయ్ భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.